ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని ఆధునిక హిట్లర్ గా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ అభివర్ణించారు. ఇరాన్ క్షిపణి దాడిలో ధ్వంసమైన ఇజ్రాయెల్లోని హోలోన్ సిటీలో ఇజ్రాయెల్ కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు పైనుండి ఆదేశాలు అందాయని, పూర్తి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు ఈ పాటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ను పంపి ఖమేనీని అంతం చేయాల్సిందన్నారు. ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితులను చూస్తుంటే ఖమేనీ ఒక ఆధునిక హిట్లర్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఆసుపత్రులు, జనావాసాలపై క్షిపణులు వేయాలని ఆదేశిస్తున్నారని, అణుబాంబు ఉపద్రవాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కట్జ్ అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని రష్యా హెచ్చరించింది. తాము యుఎస్ ను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నామన్న రష్యా ఈ యుద్ధంలో ఎలాంటి మిలిటరీ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని, దీంతో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జాకారోవా చెప్పారు. అదే సమయంలో ఇరాన్లోని ముషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ ను కూడా రష్యా కోరింది. ఈ ప్లాంట్ లో రష్యా నిపుణులు పనిచేస్తుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ లో రష్యాకు చెందిన ఇంధనాన్ని ఇరాన్ ఉపయోగిస్తుంది. ఆ తర్వాత అణు ధార్మికత పెరగకుండా ఉండేందుకు వాడేసిన ఇంధనాన్ని రష్యా తిరిగి తీసేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరాన్లోని న్యూక్లియర్ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి కూడా జకోరోవా తప్పుపట్టారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదింపడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టం చేశారు. ఇక పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ముందు మీ సంగతి చూసుకోండి, ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి అన్నారు. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి అన్న ట్రంప్ తన కోసం ఏం సాయం చేయాలన్నారు. సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని పుతిన్ కు ట్రంప్ చురకలంటించారు. ఆపరేషన్ సింధును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను కూడా వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురాగా తాజాగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ గగనతలం మూతబడింది. దీంతో రోడ్డు మార్గాన ఇజ్రాయెల్ దాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుండి భారత్ రావాలనుకునేవారు వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని భారత ఎంబసీ తెలిపింది. టెల్ అవీవ్ లోని ఎంబసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఎయిర్ ఇండియా
ఇండియా విమానానికి గుజరాత్ లో వారం క్రితం జరిగిన ఘోర ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్ ను విదేశాలకు పంపించనున్నారు. బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారం రాబట్టేందుకు వాషింగ్టన్ డీసీలో ఉన్న అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలున్నాయి. ఎక్కడకు పంపాలనేది విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి AAIB నిర్ణయిస్తోంది. ప్రమాదానికి గురైన ఈ తరహా విమానాల్లో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయని AI-171 లో రెండింటిని స్వాధీనం చేసుకున్నామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమాన శకలాలు, తోక భాగం ఇంకా అక్కడే ఉన్నాయి. సహా పైలట్ క్లేవ్ కుందర్ అంత్యక్రియలు అహ్మదాబాద్లో పూర్తయ్యాయి. అయితే బ్లాక్ బాక్స్ లో డీకోడింగ్ ఎక్కడ అనేది నిర్ణయించలేదని పౌర విమానయాన శాఖ తెలిపింది. డీకోడింగ్ ఎక్కడ జరగాలనేది AAIB నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే చద్దలవాడ అరవింద్ బాబు జగన్ పర్యటనకు వచ్చిన జనమంతా కిరాయి రౌడీలంటూ మండిపడ్డారు. జగన్ చేసేదంతా శవ రాజకీయాలు, అప్పులతో చనిపోయిన నాగమల్లేశ్వరరావును ఓదార్చడానికి వచ్చి మరో 2 దారుణంగా చంపేశారని అన్నారు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించకుండా వెళ్లారని, వీళ్ల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఫైర్ అయ్యారు. 11 సీట్లకే పరిమితం చేసిన జగన్ కి బుద్ధి రాలేదంటున్న ఎమ్మెల్యే చదలవాడతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా జగన్ పర్యటన నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సంవత్సర కాల పాలనకు సంబంధించి కూడా అరాచక పాలన, అదేవిధంగా కేసులు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదంటూ కూడా మండిపడ్డారు జగన్. ఏదైతే నిన్న నాగమల్లేశ్వరరావు సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణకి వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి సర్కారు పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, అదేవిధంగా సదాశివరావు గారు పరిశీలకులుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంవత్సర కాలంలో సుపరిపాలన అని మీరు చెప్తున్నారు, ఆయన మాత్రం కేసులు తప్ప ఎక్కడ అభివృద్ధి కనబడట్లేదని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరి రాజధాని నిర్మాణానికి సంబంధించిన కానివ్వండి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో మరి తల్లికి వందనం లాంటివి కానివ్వండి, ఇలాంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి రాష్ట్రం మొత్తం కూడా ఏకకాలంలోనే రోడ్లన్నీ కూడా రిపేర్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అదేవిధంగా ఏదైతే DSC నోటిఫికేషన్ అని చెప్పేసి అన్నారో అది కూడా మరి అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి నిన్న పల్నాడు వచ్చి చాలా హాస్యాస్పదం అనమాట. ఈ ప్రాంత ప్రజానికానికి మొత్తానికి తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేటువంటిది. మరి నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మరి బెట్టింగ్లు పెట్టేసి కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెట్టి మరి రిజల్ట్ వచ్చినటువంటి మర్నాడే మరి పురుగు మందు తాగటం, మరి 4 రోజులు హాస్పిటల్లో ఉండటం అందరికీ తెలిసిన విషయమే. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలే. ఆ రోజు వరకు ఉన్నటువంటి DSPలైనా, CIలైనా, SIలైనా ఆ ప్రభుత్వంలో నియమించబడినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప అసలు అంత టైం ఎక్కడుందండి? నిజంగా నిన్న ప్రోగ్రాం అంతా కూడా శవరాజకీయాలు మొదలుపెట్టినట్టుగా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజానీకానికి. అంటే జగన్కి మన గుంటూరు నగరం నుంచి మొదలైన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ప్రజాదరణ పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి సునామీలాగా ప్రజలు వచ్చినారు. సో ఆయన మీద ఆధారం లేకపోతే అంతమంది జనం ఎలా వస్తారు? ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఒక కార్యక్రమానికి వస్తూ ఉన్నప్పుడు సహజంగా వాళ్ళ మొబలైజేషన్ అనేటువంటిది నాయకులు చేసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉందండి. అది కేవలం అది మొబలైజేషన్ ద్వారా కొంతవరకు చేశారు, కానీ మేమైతే మాకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అంత గొప్ప సక్సెస్ అయితే మాత్రం అది కాదండి. అది అంత గొప్పగా అయితే జనాలు వచ్చారని అయితే మేము అనుకోవట్లేదు. ఆ వచ్చిన కొంతమంది కూడా చాలా తీవ్రంగా శ్రమించి మొబలైజేషన్ చేస్తేనే కాస్త వచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో మాత్రం రాలేదు. సార్ అరవింద్ గారు చెప్పండి, నిన్న కార్యక్రమం జరిగినటువంటి కార్యక్రమం చూసాం. మీ ప్రభుత్వం పైన, మీ పాలన పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే మరి నిన్న నాగమల్లేశ్వరరావుకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? నిన్న భారీ సంఖ్యలో కూడా ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైసీపీ నాయకులు, వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ తీరు మారలేదు. అవినీతి, దుర్మార్గాలు, రాక్షస రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రజలు బుద్ధి చెప్పారు, చెప్పుతో కొట్టారు. 11 సీట్లతోటి మరి కనీసం ప్రతిపక్షంలో కూర్చోని కూడా చేశారు. అటువంటి వ్యక్తి ఇంతమంది జనాలను వేసుకొని, కిరాయి గుండాలను వేసుకొని, ఆ నాగమల్లేశ్వర అన్న అతను ఒక బెట్టింగ్ పెట్టి అతను 2019లో కూడా బెట్టింగ్ పెట్టి చాలా మరి టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మరి ఇప్పుడు మొన్న టీడీపీ మరి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల వల్ల వైనాట్ 175 అన్నప్పుడు అతను
అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఆలోచనతో నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లో డబ్బులు పెట్టి అందరికి ఎగ్గొట్టాడు. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ చావు కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నువ్వు అతన్ని పరామర్శ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ వెంగళాయపాలెం దగ్గర 2 చనిపోయారు. ఎంత దారుణం చెప్పండి. మళ్ళీ నాగమల్లేశ్వరరావు అతను కమ్మ అతను వైసీపీలో ఉండకూడదని మళ్ళీ వ్యాఖ్యానాలు. ఒక నాయకుడు అయి ఉండి ఇట్లా కులం గురించి మాట్లాడొచ్చా? ఏ పార్టీ కూడా కులాల మీద మతాల మీద నిలబడదు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు మాట్లాడు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా మరి రాజకీయం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయం చేశారు. కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం వయసు అనేది కూడా మరాది ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడినాడు. అంటే జగన్కి ఇంతమంది పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండబట్టే ఈ విధంగా వచ్చారని జగన్ డైరెక్ట్గా అటాక్. నేను ఒకటే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎంతమంది జనం వస్తే అతనికి అంత నష్టం డెఫినెట్గా ఇది. ఎందుకంటే ప్రజలు ఈ కిరాయి గుండాలు వీళ్ళు జనం వచ్చి ఈ బంగారం షాపుల మీద దోచుకోవచ్చు, వెండి షాపుల మీద దోచుకోవచ్చు, లేదా ఇళ్ల మీద పడి దాడులు చేయొచ్చు, జేబులో డబ్బులు లాక్కోవచ్చు. అంత కిరాయి గుండాలు. ఇటువంటి వాళ్ళని ఎలవ చేయకూడదు. ఈ క్రూర మృగాలు అడవుల్లో ఉండాలి. అడవుల్లో ఉండేవాళ్ళు మానవాళ్ళు మరి అరణ్యంలోకి వస్తే కనుక అందరూ కూడా చెడు జరుగుద్ది. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా వచ్చిన ప్రజలు కిరాయి గుండాలంటారా? కిరాయి గుండాలే. ఇవాళ నర్సరాపేట రమ్మని చూద్దాం. నర్సరాపేటలో మేము పసుపుతల పాదయాత్ర పెట్టాము. తర్వాత జూన్ 12న మేము మరి విజయయాత్ర పెట్టాము. ఎంతమంది జనం వస్తారు చూడండి. మాకు రేపు 20వ తేదీన మేము ప్రమాణ స్వీకారం ఉంది. అచ్చెన్నాయుడు గారు వస్తున్నారు. ఎంతమంది జనం వస్తారు చూడు. జనం కొలమానం కాదు, వచ్చిన జనం సరైన వాళ్ళ, డిసిప్లిన్ వాళ్ళ, నీతిమంతుల కాదు. చూడండి, తాగి తందనాలు ఆడి కిరాయి గుండాలు ఎక్కడో తీసుకొని నువ్వు కడప నుంచి ఇవాళ దాడులు చేస్తే, దాడులు జరిగి నిజంగా 2 మనుషులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఎవరు బాధ్యులు? మళ్ళీ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అరవింద్ బాబుగా. నేను ఇంతకుముందు ఛాలెంజ్ చేశాను, గెలిచాను, మళ్ళీ ఛాలెంజ్ చేస్తాను, మళ్ళీ గెలుస్తాను. ఇది ఒకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చేసిన అవినీతి పనులు కానీ దుర్మార్గాలు మొత్తం కూడా ఈడీ ఎంక్వైరీ చేస్తాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం. మా దమ్ము ధైర్యం చూపిస్తాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే నిన్న జగన్ పర్యటన గందరగోళం మధ్య ముగిసినటువంటి నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చినటువంటి కిరాయి గుండాయిలు తప్ప కూడా ఎక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తలు రాలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే నాగమల్లేశ్వరరావుకు సంబంధించినటువంటి కేవలం అప్పులు బెట్టింగ్ల బాధతోనే చనిపోయాడంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా మరోసారి బుద్ధి చెప్తారంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, నరసరావుపేట నుండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనుంది. ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని సిట్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ సాగర తీరం సిద్ధమైంది. రేపు జరిగే ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రానికే ప్రధాని విశాఖకు చేరుకుంటారు. దీంతో విశాఖ నగరం అంతటా పోలీస్ బందోబస్తు గస్తీ కాస్తోంది. బీచ్ రోడ్డు మొత్తం మూసేశారు. 5 లక్షల మందితో యోగాసనాలు వేసేందుకు వేదిక సిద్ధం చేశారు. ఇక యోగాంధ్ర ఏర్పాట్లపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి అయితే విశాఖ సాగర్ తీరం అంతా కూడా ముస్తాబు అవడం అయితే జరుగుతుంది. దాదాపు ప్రధానమంత్రి పాల్గొనే ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అయితే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో అయితే మనం ప్రస్తుతం ఈ వేదికనైతే మనం చూస్తున్నాము. ఇదే వేదిక పైన అయితే ఇదే వేదిక మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఆసీనులు కాబోతున్నారు. ఈ స్టేజ్ పైన, ఈ వేదిక పైన అయితే యోగాసనాలు వేసి దాదాపు 5 లక్షల మంది పాల్గొనే ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నుండి మొదలు పెట్టేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి కావచ్చిన విధంగా అయితే ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం ఇప్పటికే బీచ్ రోడ్డు మొత్తానికి కూడా నిలిపివేశారు. ఆర్కే బీచ్ నుండి భీముల బీచ్ వరకు కూడా ఈ యొక్క రోడ్డు మొత్తాన్ని నిలిపివేసి వాహనాలు
వాహనాలు ఏవి కూడా లోపలికి రాకుండా అనుమతించడం లేదు. ఓన్లీ ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏవైతే అవసరం ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే ఉంటున్నాయి. ఇక్కడ స్థానికంగా జిల్లా అధికారులతో పాటు జీవీ మొత్తం సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉండడం, ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడానికైతే 12,000 మంది పోలీసులను అయితే గస్తీ కాసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. నగరం మొత్తం కూడా ప్రస్తుతం ఇప్పటికే పోలీసుల ఆధీనంలో ఉందనే విషయాన్ని అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు. ఈ యొక్క ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో, ఈ ప్లెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ ప్లెయిన్ రోడ్ మొత్తం కూడా ఎవరికి అలౌ లేకుండా అయితే నిలుపుదల చేసి ఓన్లీ మోడీకి సంబంధించి ఎవరైతే ప్రోటోకాల్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే, దాదాపు 40 మందిని మాత్రమే ఈ యొక్క ప్రాంతానికి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ మోడల్ ఏదైతే ఉందో, ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ దాటిన తర్వాత నుండి అయితే పబ్లిక్ని అలానే టాప్ ఎవరైతే గ్యాలరీస్ ఏర్పాటు చేశారో 326 గ్యాలరీస్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీస్కి సంబంధించి అక్కడ నుండి కూడా కూర్చునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. మొత్తం హైవే నుండి వచ్చేందుకు అయితే హైవే దగ్గర కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ దగ్గర వాళ్ళందరూ దిగి ఆ హైవే నుండి బీచ్ రోడ్ వరకు వచ్చేందుకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలు మాత్రమే వచ్చేందుకైతే ప్రజలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని వాళ్ళ కోసం అయితే 2,000 వాహనాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 1,100 బస్సులతో పాటు మిగతా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈ క్యాబ్స్, ఆటోస్ ఇలా రకరకాల ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా వాళ్ళకి అందించడానికి అయితే ప్రభుత్వం పూర్తిగా అయితే సిద్ధం చేసింది. అలానే ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించడానికి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడికి చేరుకోవడం, మొత్తం ఎక్కడెక్కడైతే ఈ యొక్క పర్యటన మోడీ అయితే యోగాసనాలు వేస్తారో ఆ ప్రాంతంతో పాటు మొత్తం అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అలానే ఒకవేళ వర్షం కానీ ఏమైనా ఇబ్బందులు కలిగితే దానికి ప్లాన్ బిగా అయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని కూడా ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా మనం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ అయితే చూసామో ఆ గ్రౌండ్స్ మొత్తాన్ని కూడా పోలీసుల ఆధీనంలో తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు అక్కడ కూడా పూర్తి కావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎల్సిడి స్క్రీన్స్ ఏవైతే చూస్తున్నామో ఈ ఎల్సిడి స్క్రీన్స్ని బేస్ చేసుకొని మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడ నుండి విజువల్స్ అందించే ప్రయత్నాన్ని కూడా చేసేందుకు ఆ టెక్నికల్ టీం కూడా సిద్ధం చేశారు. మొత్తం అన్ని భారీ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్లో క్లియర్గా అయితే చూడొచ్చు. అక్కడ కొన్ని క్యాబిన్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ యొక్క క్యాబిన్స్లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ అలానే వివిఐపీస్ గ్యాలరీస్ని వాళ్ళకైతే స్పెషలైజ్గా ఉండేందుకు క్యాబిన్స్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ క్యాబిన్స్లో వాళ్ళు ఆశీనులు అవుతూ అక్కడే వాళ్ళు సేద తీరేందుకు కూడా ఏర్పాట్లు చేయడమే జరిగింది. అలానే మీడియాకి కానీ స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ అధికారులకు కానీ ఇక్కడ వరకు వచ్చేందుకు అనుమతులు ఇవ్వకపోవడంతో కాస్త నిరాశ చెందుతున్నారు. కానీ భద్రతా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్న కారణంగా అయితే మొత్తం కూడా ఈ యొక్క భారీ ఏర్పాట్లన్నీ కూడా టైట్ చేసే విధంగా అయితే తీసుకొచ్చారనే విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఎప్పటికైనా సరే యోగాంధ్రకి 5 లక్షల మంది పాల్గొనడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉండడం కారణంగా అయితే మొత్తం పోలీస్ యంత్రాంగంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వాళ్ళకు భద్రత కల్పిస్తూ యోగాంధ్రలో పాల్గొని అందరూ కూడా ముందుకు వెళ్లేందుకు ఒక రాష్ట్ర స్థాయి కాకుండా దేశం నలుమూలలో కూడా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, విశాఖ ఖ్యాతిని పెంచేందుకైతే అధికారులు అయితే కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ సాగర్ తీరంతో పాటు అవతల ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, ఖాళీ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయి ఆ గ్రౌండ్స్ అన్నింటిలో కూడా యోగాసనం వేసి విశాఖ నగరంలో 5 లక్షల మందితో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 కోట్ల మందితో, అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 2 కోట్ల మంది అయితే యోగాంధ్ర నిర్వహించి జాతీయ స్థాయి కాకుండా ప్రపంచ స్థాయి అవార్డును గ్రహించేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న విషయాన్ని అయితే తేటతెల్లం చేసే విధంగా అయితే ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. పటిష్ట భద్రతా నడుమైతే ఆ జూన్ 21వ తారీఖున ఏదైతే యోగాంధ్ర ఉందో ఆ కార్యక్రమానికి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడానికైతే అధికారులు ప్రస్తుతంగా అయితే అన్ని కూడా సంసిద్ధమైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొన్ని చోట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరగడంతో ప్రజలు కూడా కాస్త అసహనం అనేది వ్యక్తం చేస్తున్నారు. కానీ భద్రతల రీత్యా అయితే దీన్ని కాస్త అర్థం చేసుకోవాలని అయితే అధికారులు తెలపడమే జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రముఖ నటీనటులు సాయిధరం తేజ్, ఖుష్బూ, మీనాక్షి చౌదరి సైతం హాజరయ్యారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు.
sit into the places with your backbone straight. अब हम थोड़ा शांत प्लीज स्टे श्वासे అండ్ పొలిటీషియన్ శ్రీమతి ఖుష్బూ సుందర్ గారు. సో వారిని సాదరంగా ఓంకారము కలిసి చేద్దాము. ఇంత ముందు యోగా చేస్తాం. హ్యాండ్స్ సంగే సంజా కర్మధ్యేతు గోవింద ప్రభాతే. ఉద్యమంత చేయండి. దిస్ ప్రోటోకాల్ ముఖ్యంగా ఇది మనకందరికి తెలుసు. ఇది 11వ సంవత్సరము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈ రోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశం అని మనం చేస్తా ఉన్నాను. మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. ఈ రోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు. ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం. యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం. యోగం అంటే ఏకాగ్రతను సాధించడం. యోగం అంటే ఆత్మశక్తిని మెరుగుకల్పడం. యోగం అంటే సాధన చేయడం. అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాని యోగమనే అంటారు. ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మన అందరి యొక్క ధర్మం. అందరూ మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పతంజలి మహర్షులు చెప్పడమే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరినైనా సైకాలజిస్ట్ కి వెళ్తే, మీరు ఎవరిదైనా ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ భారతదేశం మీద జరిగిన విదేశ దాడులు మన సంపదలను హరించడమే కాకుండా మన కళలను, శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రపంచం అంతా విస్తుపోతుంది ఆపరేషన్ సింధూర్ అంటే. ఎంత ప్రిసిషన్ తో, ఎంత నేర్పుతో, ఎంత ఓర్పుతో, ఎంత కూర్పుతో చక్కగా వెళ్లి స్థావరాన్ని గురిపట్టి సరిగ్గా వాళ్ళకి తగినట్టుగా చూసి పక్క వాళ్ళకి కూడా తగలకుండా మళ్ళా 22 నిమిషాలు రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన ధైర్య సాహసోపేతాలతో కూడిన కార్యక్రమం అని చెప్పి నేను మనం చేస్తాను. యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో ఊడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు, అలా ఆలోచించడం యతిమతం అవుతుంది చెప్పని మనం చేస్తున్నాను. నేను ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన యొక్క శాస్త్రం అవుతుందో అది యోగా శాస్త్రాన్ని మనందరికి కూడా, మన పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా, స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ, ముందుగా ఇంతమంది పెద్దల ముందు, వెంకయ్యనాయుడు గారి ముందు, కిషన్ రెడ్డి గారి ముందు వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమీ ఉండదు యోగా గురించి. బట్ నా వంతు ప్రయత్నంగా ఏదో 1-2 చిన్న ముక్కలు. మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ. మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా.
సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం, దీన్ని మనందరం పాటిద్దాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మనందరం ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరం కలిసి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హింద్. భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరు అందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ యోగా చేయాలి. చేస్తారు కదా, చేయరా? యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరు అందరూ యోగా చేయండి. మీ అందరి హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. డు వెల్. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్. యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తుంది. టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈజ్ an honor to be able to give back in a small way on what I truly believe in, and I think I'm very very excited to see all of you come here do yoga today. So chala excited ga unnanu. Thank you so much. Thank you. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఎల్లుండి శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా యాక్సియం 4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తెలిపింది. దీంతో అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం 4 మిషన్ లో భాగంగా మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ESAలు మిషన్ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్స్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే 6 సార్లు వాయిదా పడింది.